కువైట్కి డ్రైవర్గా వచ్చి ఇలాంటి పని చేస్తానని చెప్పి నేనైతే ఎప్పుడూ అనుకోలేదన్నమాట. సో నా వీడియో చూసి కొత్తగా రావాలనుకునే వాళ్ళు కూడా నేను పనిచేసే ఏరియాలోకి రావాలనుకునే వాళ్ళు ఆలోచించుకోండి. నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నా, నేను పనిచేస్తున్న ఏరియా పేరు కువైట్కి మొత్తం లాస్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఒక్క సైడు లాస్ట్ ఏరియా అనేది. మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇలాంటి పనులు ఉంటాయి. ఇలాంటి పనులు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాయి అని నేను చెప్పను, కానీ మీరు ఏ ఇంట్లోకి వచ్చినా ఖచ్చితంగా కష్టం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డ్రైవర్గా వచ్చేళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, వేరే వర్క్ అయితే నాకు తెలీదు. నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుతున్నా. నేను ఉండే ఏరియాలోకి వచ్చినారంటే ఖచ్చితంగా చూస్తున్నారు కదా నా వీడియోలు, మీరు కంటిన్యూస్గా నన్ను ఫాలో చేసుకొని వీడియోస్ చూస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక పనికి అని చెప్పొచ్చి ఇంకా ఎన్ని పనులు చేస్తున్నానని చెప్పి. షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి, నా లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకైతే మాకు నిన్న నైట్ అయితే మా బాబా ఒక వర్క్ చెప్పాడనమాట. సో ఆ వర్క్ ఏంటంటే మా బాబాకి ఇది జాకూర్ ఉందని చెప్పి ఒక వీడియో ఇంతకుముందే నేను పెట్టానమాట. మా బాబా వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి వీడియో థంబ్నెయిల్ ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఎలా ఉంటుందని చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. సో అక్కడైతే మా బాబాకి కొన్ని మేకలు అయితే ఉన్నాయన్నమాట. మేకలు, పొట్టేళ్ళు ఇలాంటివి ఉన్నాయి. సో వాటికైతే తెచ్చినప్పటి నుంచి స్నానం చేయించలేదన్నమాట. స్నానం చేయించక ఈ ఎండలకి దానికి కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చి వాటికి హెల్త్ బాగాలేకుండా అయిపోతుందన్నమాట. సో అందుకని మా బాబా వెళ్ళి వాటికి స్నానం చేయించి వచ్చేసేయండి ఒకరోజు అని అయితే చెప్పాడు. సో అందుకని మేమైతే యాక్చువల్గా 9-10కి అలా వెళ్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు కువైట్లో వస్తున్న ఎండలకి ఆ టైంలో వెళ్ళామంటే మేము చచ్చిపోయేది గ్యారెంటీ. సో అందుకనే అలారం పెట్టుకొని మరి 5కే నిద్ర లేచాము. కావాలంటే మీకు ఇప్పుడు టైం కూడా చూపిస్తాను, చూడండి. కనిపిస్తుందా? 5:45 అయితే అయ్యింది టైము. సో 5 గంటలకే నిద్ర లేచి ఇంకా వాష్రూమ్ అంతా వెళ్ళి మొగాలు కడుక్కొని సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నమాట. మా బంగాళవాడు ఇప్పుడే నిద్ర లేచాడు, ఇంకా తూగుమో వేసుకున్నాడు, చూడండి. పాపం అతని రూమ్లో కూడా ఏసీ వర్క్ చేయలేదని చెప్పి ఇక్కడే దివాన్లో అయితే అనుకున్నాడు. సో ఇప్పుడే నేను లేచి రెడీ అయ్యేసి ఇప్పుడు అతను లేపానమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మేకలకి ఎలా నీళ్లు పోస్తాము, వాటిని క్లీనింగ్ ఎలా చేస్తామని చెప్పేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నిద్ర మొత్తం దిల్లా పాపం బిడ్డకి మళ్ళీ అనుకున్నాడు. ఉడివే జాయిగా ఓ హోగా చల్. నేనైతే నైట్ మొత్తం పనుకోలేదన్నమాట. ఎందుకంటే మాకు నిన్న ఇక్కడ ప్రతి మండే పార్టీ ఉంటుందన్నమాట. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ప్రతి మండే పార్టీ ఉంటుంది కాబట్టి మాకు పార్టీ అయ్యేసరికి 1 గంట అయిపోయింది. అప్పుడు పనుకొని మళ్ళీ 5కే నిద్ర లేయాలంటే నా వల్ల అయితే అయ్యే పని కాదు. అందుకని అయితే నేను నైట్ మొత్తం మేల్కొని ఉన్నాను. ఫేస్బుక్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా చూసుకుంటూ టైం గడిపేస్తాను అనమాట. మనోనికి అది కాక నిన్న బండ్లో వెళ్ళేటప్పుడు నేను చెప్పిన ఏసీ వేసుకోమరా అని చెప్పిన. ఏసీకి వెళ్ళడానికి పడదు, విండో ఓపెన్ చేయన్నాడు. విండో ఓపెన్ చేయన ఆ పోయే స్పీడ్కి ఆ వచ్చే గాలి సౌండ్ అనేది చెవులోకి వెళ్ళిపోయి ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది. చెవు నొప్పి కూడా అంటున్నాడు. కానీ ఇంకా నైట్ అంతా మేల్కొని ఉన్నాను కాబట్టి నా కోసం అయితే వస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా ఎలాగైనా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి. సో ఇంట్రడక్షనే చాలాసేపు చెప్పేశాను. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ మేకల్ని చూపిస్తాను, వాటికి ఎలా స్నానాలు చేపిస్తాము అనేది కూడా చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. మళ్ళీ అడుగుతున్నా, వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది అనుకోండి, 5:50 అలా అయింది ఇప్పుడు టైము. మాకు సూర్యుడు మామ కూడా వచ్చేసినాడు. మొత్తం ఏదో మాకు ఇప్పుడు చూస్తా అంటే ఏదో 9-8 అయినట్లుంది టైము. ఇంకొంతసేపు అయితే ఆ సూర్యుడు ఇంకా ఇక్కడి వరకు, అక్కడ ఉండే సూర్యుడు ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట. అప్పుడైతే ఎండ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మేమిద్దరం కూడా డిసైడ్ అయ్యిండేది, ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ ఒకటి హోటల్ ఉందన్నమాట, మన ఇండియా హోటలే. సో అక్కడికి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ని చూపిస్తాను, చూడండి.
సో ఫ్రెండ్స్ ఇదే అనమాట హోటలు మేము వచ్చినది. ఇప్పుడు ఈ టీ అయితే తీసుకున్నాను, ప్లస్ అలాగే వానికి ఒక చపాతీ నాకు ఒక చపాతీ టీలో ముంచుకొని తినేదానికి. ఎందుకంటే మాకు అక్కడ టిఫిన్ ఉండదు, సో అందుకని అయితే ఇలా ఏదో అరేంజ్ చేసుకున్నాము టిఫను. సో ఇప్పుడు ఇది తినేసి తాగేసి అక్కడికైతే వెళ్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. మీరు అది మొత్తం A to Z క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ ప్లేస్కి వచ్చేసామన్నమాట, నేను మా బంగాళోడు. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ మేకలకి అన్నిటికీ ఇప్పుడు స్నానం చేయించాలన్నమాట. ఇప్పుడు వాటికి స్నానం చేయించేదానికంటే ముందు నేను, మా బంగాళవాడు అండ్ అలాగే ఇక్కడ వర్క్ చేసే అతను లోపల ఉన్నాడు, వచ్చి నేను చూపిస్తాను. సో మేము ముగ్గురము ఒక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని ఏ సోప్తో తోమాలి, ఎలాంటి నీళ్ళు వాడాలి, వేడినీళ్ళ సన్నీళ్ళ, బ్రష్ వాడాలా లేదా చెత్త దుద్దలా, ఇలా కొన్ని చర్చలు జరుపుకొని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఆ మేకలు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. అండ్ ఎందుకంటే ముందు అక్కడ చూడండి 2 ఉన్నాయి. అదిగో ఇతనే ఇక్కడ వర్క్ చేసే అతను అనమాట. అందులో అయితే 2 ఉన్నాయి, ఒకటి తెల్లది ఒకటి నల్లది. అండ్ ఇక్కడ ఉన్నాయి, నేనైతే కౌంట్ చేయలేను, మీకు కౌంట్ చేసి ఒప్పుకుంటే మీరే కౌంట్ చేయండి, కౌంట్ చేసి కామెంట్ చేయండి. అక్కడ ఇవన్నీ ఆ లోపల కూడా ఏమైనా ఉన్నాయేమో, 1-2 ఖచ్చితంగా ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉండేటివి చూడండి ఎన్ని ఉన్నాయో. దీనిలో మేక ఏందో, పోతేదో, పొటేలేదో నాశనం. ఆ పెద్దగా ఉండేదైతే పొటేలు, అది తెలుసు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఏడైతే బొచ్చు మేకలు ఉన్నాయి. ఈ బొచ్చు కుక్కలు ఎట్లనో ఆ మాదిరి బొచ్చు మేకలు ఉన్నాయి అన్నమాట. అంత దగ్గరికి వస్తున్నాయి. నిన్న వచ్చినప్పుడు అయితే సేమ్ ఇట్లా అరిసి వీటితో ఆడుకున్నాయి. ఇప్పుడు మా అసలు నేను నిద్రమోగాలతో ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే నల్లబొచ్చు మేకలు ఉన్నాయి చూడండి. కనిపించలా రండి ఫ్రెండ్స్, నేను లోపలికి వెళ్ళిపోయి చూపిస్తాను మీకు. లోపలికి ఎట్లా పోయేది, అదిగో ఇక్కడ ఉంది కదా నల్లది, ఇక్కడ ఉంది కదా నల్లది. సేమ్ అదే జాతికి సంబంధించినవి అక్కడ ఉన్నాయన్నమాట, నల్లబొచ్చు మేకలు. ఇవైతే తెల్లబొచ్చు మేకలు. సో ఇప్పుడు వీటన్నిటికీ నీళ్లు పోసే గుందికి మాకు ఇంకా రేంజ్లో అయితే సినిమా కనిపిస్తుంది. సో అవి కొంచెం గడ్డేస్తున్నాడు అన్న. అవి తినేసిన తర్వాత మేము ముగ్గురము మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని చర్చలు చేసుకొని మళ్ళీ అయితే మొదలు పెడతాం. అది మొదలు పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వీడియోని అయితే చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు, నేను ముందుగా ప్లాన్ ఏమీ చేసుకోలేదు. సో అలాగే తీయేస్తున్నా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మీరు ఒకవేళ లైక్ కొట్టకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అది మేము చేసే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చెట్టు అయితే ఉందన్నమాట. సో ఈ చెట్టు గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో ఎందుకులే మీరు చూడలేరు కానీ. సో నేను ఆ చెట్లు ఏమంటే ఈ చెట్టుని వేసే కాయలు తింటారంట, ఇది ఏం చెట్టు అని ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఇది తినచ్చు కాయలు, మా ఓనికి ఓపిక లేదు. చూడండి పచ్చికాయ ఇదే బేదర్ అవే దే ఇస్మే దిఖాయి కదే పచ్చికాయ, ఇంకా మాగను కూడా లేదు, ఓపిక లేదు మా నాన్నకి, అప్పుడే పెరుక్కొని తినేస్తున్నాడు. జస్ట్ ఇలా అది ఎలా ఉండిందంటే అదో ఈ కాయ ఉంది కదా కొంచెం అక్కడక్కడ రెడ్గా ఉంది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడే పెరుక్కొని తినేస్తున్నాడు అనమాట మావాడు. कैसा है वे? खट्टा है। हाँ खट्टा है तो वो कच्चा खाएगा तो खट्टा ही रहेगा, वो पकने के बाद खाना है मीठा रहता है। हाँ सब्र नहीं है. ఇవి మాగినాయి అంటే ఫుల్ రెడ్గా వస్తాయంట, అప్పుడు కొంచెం స్వీట్ లోపల షుగర్ ఉన్నట్లుండి స్వీట్గా ఉంటుంది అని చెప్పారు, నాకు కామెంట్లు చేశారనమాట. సో అంతవరకు ఓపిక లేకుండా తినేస్తున్నాడు. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ వీనికి నాకు ఇద్దరికి కన్ను పడేది ఈ చెట్టు మీదనే కాయలు మాగినాయా లేదా అని. ముందు నేను ఆ వీడియోలో చూపించినప్పుడు అయితే ఇన్ని కాయలు లేవన్నమాట,
సో ఇప్పుడైతే ఇన్ని కాయలు వచ్చేసాయి చూడండి. చెట్టు కూడా చాలా పెద్దది. నేను అప్పుడు చూపించినప్పుడు జస్ట్ ఇది మాత్రమే ఉంది, ఇప్పుడు ఇది వచ్చింది, అది వచ్చింది. సో ఈ కాయల గురించి మీకు ఎవరన్నా తెలిసి ఉంటే మీకు తెలిసినది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను తెలుసుకుంటాను అనమాట దాని గురించి. ఫ్రెండ్స్, మంత్రివర్గ సమావేశం అయితే పూర్తి అయిపోయిందనమాట. సో ఇలా అయితే ఒక బోన్ రెడీ చేశాడు ఇతను ఇక్కడ వర్క్ చేసే అతనే ఒక బోన్ రెడీ చేశాడు. అండ్ దీనికోసం మేము ఈ సోపు అండ్ ఈ బ్రష్ అయితే యూస్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే పెద్దదాన్నే పొట్టేల్ని తీసుకున్నాడు మా బంగాళుడు. ఇప్పుడు వాళ్ళు కడుగుతారు, నేను అది మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎట్లా అరుస్తుందో. पकड़ना पड़ेगा, भाग जाएगा. 2 आदमी रहेगा, 1 आदमी पकड़ेगा, हो जाएगा. दोनों हाथ से पकड़, शिंग मत पकड़ उसका. कितना पानी डालना है? बस साबुन लगा, सादा पानी मार, खाली वाली इधर ब्रश मार दे थोड़ा हल्का ऊपर ऊपर. ఇప్పుడు బ్రష్ తోమ్ బాగా తోమా. అది ఏడుస్తుందో అర్థం కాదా, నవ్వుతుందో అర్థం కాలేదు ఫ్రెండ్స్. మా బంగాళీకి ఇట్లా దానిలో బాగా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎంతమంది మా ఇంట్లో కూడా మేకలు ఉన్నాయి కదా. సో వాటికి ఇలా మేము అప్పుడప్పుడు చేసేవాళ్ళం అనమాట, ఎవ్రీ వీక్ చేసేవాళ్ళము. సో అట్లా అయ్యాను కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు మరి అంత లేదు. ఇప్పుడు మళ్ళీ వాటర్, ఫ్రెష్ వాటర్. సో ఇలాగైతే వీటన్నిటికీ ఇప్పుడు స్నానాలు చేయించాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే వీటన్నిటికీ చేసి చూపిస్తే సుమారు ఈ వీడియో 24 hours అయిపోతుంది, ఒక రోజు మొత్తం పడుతుంది. సో అందుకనే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి. ఇప్పటికీ ఎవరైనా లైక్ కొట్టుకుని అంటే ప్లీజ్ లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. ఇప్పుడైతే దీనికి అయిపోయింది, ఇంకా వేరే దాన్ని తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇప్పటికైతే సగం మేకలు మాత్రమే అయినాయి. మాకైతే దోల తిరిగిపోయింది. నాకైతే 1% కూడా లేదు బాడీలో స్టామినా. నైట్ అంతా నిద్ర లేనిది ఒకటి, దానికి తోడు ఇప్పుడైతే ఇక్కడ ఎండ వచ్చేసింది. ఎండకు దానికి చేస్తూ ఉంటే నా సమీరంగా ఎడో చెప్పుకోలేని చోట అయితే బాధగా ఉందన్నమాట. ఇప్పటికైతే సగం అయితే అయ్యాయి. నేనైతే ఇలా కడుగుతూనే మధ్యలో కౌంట్ చేశాను అనమాట, ఎన్ని ఉన్నాయి మేకలోని. మొత్తం మేకలు ఇక్కడ 75 ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని 75 ఉన్నాయి. ఆ 75లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 30 మేకలు మాత్రమే ఉంటాయి, ఇంకా 45 ఉన్నాయి. ఆ 45 ఉందికి మా పానం ఏమవుతుందో ఏమో తెలియదు. ఒకసారి ఇప్పుడు నా పొజిషన్ ఎట్లుందో చూపిస్తాను, మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, నా పరిస్థితి అయితే ఇలా ఉంది. కాళ్ళు మొత్తం దుమ్ము అయిపోయినాయి. వాళ్ళైతే అక్కడ కడుగుతున్నారు. అన్నిటికంటే పెద్దది అదే అన్నమాట. దాన్ని నేను హ్యాండిల్ చేయలేను రా, మీరే చేసుకోండి అని చెప్పి కొన్ని
వాటర్ తాగుదామని అయితే వచ్చాను. ఇంకా అక్కడైతే మేము కడిగే చోట మొత్తం బురద అయిపోయిందనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. మళ్ళీ లాస్ట్లో బొచ్చువి అని చెప్పాను కదా నేను, అవి ఉన్నాయి. నల్ల బొచ్చు ఉన్నాయి, తెల్ల బొచ్చు ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ 2 చూపించాను కదా, అవి ఉన్నాయన్నమాట. సో ఇప్పటికైతే దోలు తెరిపింది. సో నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని మేకలకు అయితే నీళ్ళు పోసేసాము. అక్కడ ఉన్న వాటికి ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ మొత్తానికి నీళ్ళు పోసేసాము. చూడండి, ఇంకా కొన్ని మేకలు అయితే అక్కడ లోపలైతే ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి అంతే. మొత్తము 75 మేకలు. సుమారుగా మాకు 4.5 hours ఏమో పట్టింది మొత్తము ఇదంతా వాటన్నిటికీ నీళ్ళు పోయడానికి. ఇంకైతే అతని పని ఉన్నదన్నమాట. మేము కడగడానికి ఏదైతే ఒక సర్కిల్ లాగా అరేంజ్ చేసుకున్నామో అవి రిమూవ్ చేసి అక్కడ ఉండేవి అక్కడ పెట్టాలి. ఇంకా బకెట్లు అయితే అన్న కడుగుతున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ నీళ్ళు పడినాయి కదా, ఈ నీళ్ళన్నీ వాటంతటా ఆరిపోతాయి. కానీ వీళ్ళైతే వినరనమాట. ఇక్కడ ఎక్కడైనా సైడ్లో పార తీసుకొని కొంచెం మన్ను తొగి దాని మీద అలా చల్లినామంటే ఇంకా బిన్న ఆరిపోతాయని చెప్పి వాళ్ళ సార్ అయితే ఫోన్ చేసి చెప్పాడంట. ఇంకైతే అన్న పని చేస్తాడు. నేను మా బంగాళుడు అయితే వెళ్ళిపోతాము రూమ్కి. ఇప్పుడు సుమారు 4 గంటల సేపు ఆ నీళ్ళల్లో ఉండి, సోపు నీళ్ళలో ఉండి దానికి చేతులు చూడండి ఎలా అయిపోయాయి, సోకిపోయినాయి చూడండి. ఇంకా నా కాళ్ళు చూపిస్తా, చూడండి ఎలా అయిపోయాయి కాళ్ళు. సో ఇలా అయితే అయిపోయిందనమాట మా పరిస్థితి. సో మొత్తానికి ఎలాగోలా కష్టపడి మా సార్ చెప్పిన పని అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాము. సో ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. కువైట్కి డ్రైవర్గా వచ్చి ఇలాంటి పని చేస్తానని చెప్పి నేనైతే ఎప్పుడూ అనుకోలేదన్నమాట. కానీ చేద్దాం, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో నా వీడియో చూసి కొత్తగా రావాలనుకునే వాళ్ళు కూడా నేను పనిచేసే ఏరియాలోకి రావాలనుకునే వాళ్ళు ఆలోచించుకోండి. నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నా, నేను పనిచేస్తున్న ఏరియా పేరు వఫ్రా. సబాల్ అహ్మద్ తర్వాత వచ్చే ఏరియా. కువైట్కి మొత్తం లాస్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఒక్క సైడు లాస్ట్ ఏరియా అనేది వఫ్రా అనేది ఆ ఏరియా. మళ్ళీ మీరు కామెంట్లో నన్ను వేసుకోవద్దండి, మొత్తం వీడియో చూసినా కూడా ఏరియా పేరు చెప్పలేదు అని చెప్పి. మళ్ళీ చెప్తున్నా, నేను పనిచేస్తున్న ఏరియా పేరు వఫ్రా. మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇలాంటి పనులు ఉంటాయి. ఇలాంటి పనులు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాయి అని నేను చెప్పను. కానీ మీరు ఏ ఇంట్లోకి వచ్చినా ఖచ్చితంగా కష్టం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే సిటీలోకి వెళ్ళారంటే కష్టం ఉంటుంది, కానీ ఇక్కడున్నంత కష్టం అయితే ఉండదన్నమాట. మీకు మ్యాక్సిమం డ్రైవింగ్ వర్క్ మాత్రమే ఉంటుంది. డ్రైవర్గా వచ్చేళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. వేరే వర్క్ అయితే నాకు తెలీదు. నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుతున్నా. మీరు సిటీలో డ్రైవర్గా వస్తే కష్టం ఉంటుంది, కానీ మరీ అంత కష్టం ఉండదు. ఇప్పుడు నేను పడుతున్న కష్టం అయితే ఉండదు. నేనుండే ఏరియాలోకి వచ్చినారంటే ఖచ్చితంగా చూస్తున్నారు కదా నా వీడియోలు. మీరు కంటిన్యూస్గా నన్ను ఫాలో చేసుకొని వీడియోస్ చూస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక పనికి అని చెప్పొచ్చి ఇంకా ఎన్ని పనులు చేస్తున్నానని చెప్పి. షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి, నా లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. కొత్తగా వచ్చేవాళ్ళు మీకు వీసా రాకముందే మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళతో గట్టిగా అయితే మాట్లాడుకోండి. చాలా స్ట్రాంగ్గా అయితే ఉండండి. ప్రతి మ్యాటర్లోనూ కొంచెం స్ట్రాంగ్గా ఉండి, డబ్బు విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, వీసా మ్యాటర్ కానీ, ఏ ఏరియాలో తీస్తున్నాం అనేది కొంచెం గట్టిగా మాట్లాడుకొని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితేనే రండి. లేదన్నా మేము కష్టపడతాం, ఎంత కష్టమైనా చేసుకుంటాం అని వచ్చాడు కంటే ఇంకా అది మీ ఇష్టం, అది నేనేం చెప్పలేను. వచ్చాడు కంటే రండి, మా ఏరియాలోకి కూడా పర్వాలేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్, ఒక కామెంటు, అలాగే ఎవరైనా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మీకు కువైట్లో డ్రైవర్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అంటే అలాగే నేను ఇక్కడ ఎలాంటి వర్క్ చేస్తున్నానో, నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేది కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.